వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సాయి లక్ష్మి చంద్ర ఉందో ఆ అమ్మాయికి వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఉద్యోగాలు ఇప్పించడానికి కూడా ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా. ఇద్దరికి ఉద్యోగాలు ఇప్పించి పనిచేసేదానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఆరుద్ర అనే మహిళ తన కుమార్తెకైతే ఎంత ఇబ్బంది పడుతుందో, తనకంతా కూడా ఆరోగ్యరీత్యా కూడా చాలా బాగోదంటూ గతంలో ఎన్నోసార్లు అయితే తను మొరపెట్టుకుంటూ ఉండేది. గత ప్రభుత్వంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడేది. ప్రతి సీఎం కార్యక్రమం ఎక్కడ జరిగినా సరే గతంలో తనైతే హాజరవుతూ ఉండేది, కానీ తనకు న్యాయం అయితే జరగలేదు. కానీ ఇప్పుడైతే తన కుమార్తెకి అలాగే తనకు కూడా అండగా ఉంటానంటూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా ఇప్పుడు ఏదైతే సాయి లక్ష్మీ చంద్ర ఎవరైతే ఉన్నారో తన కుమార్తె అయితే అండగా ఉండేందుకు, ఉద్యోగం ఇచ్చేందుకు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు కూడా తనకైతే ఇప్పుడు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆరుద్ర గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఆ గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు చంద్రబాబు మీకు స్వయంగా ఇప్పుడు పిలిచి ఆయన ఎంత కూడా భరోసా ఇచ్చిన పరిస్థితి, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా అదృష్టం అండి. మన రాష్ట్రానికి చంద్రబాబు గారు లాంటి దేవుడు ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో నేను నా బిడ్డ అనుభవించినంత నరకం ఏ ఆడపిల్లకి జరగకూడదని నేను అంత కష్టపడ్డానండి. ఎందుకంటే చేతులారా ఒక నిండు జీవితాన్ని నాశనం చేశారండి వైసీపీ ప్రభుత్వంలో నాయకుల వల్ల. సో దాని గురించి నేను తిరగని పోలీస్ స్టేషన్ లేదు, కలెక్టర్ ఆఫీస్ లేదు, సీఎం ఆఫీస్కి ఎన్నిసార్లు నేను అర్జీలు పెట్టుకున్నానో నాకు న్యాయం జరగలేదు. నేను ప్రతి సీఎంఓ ఫంక్షన్కి అటెండ్ అయ్యేదాన్ని, కానీ ఎప్పుడు నేను రోడ్డు బయటే ఉండే నేను నా ఆవేదన వెలగక్కున్నాను, కానీ లోపలికి వచ్చే అదృష్టం నాకు దక్కలేదు. ఇది ఫస్ట్ టైం అండి సీఎం గారు ప్రజావేదికలో దగ్గరుండి డైరెక్ట్గా మాట్లాడుకొని నా బాధ చెప్పి నాకు పరిష్కారం కూడా దొరికిన ఫస్ట్ సందర్భం అండి. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు ఒక్కరేనండి మొదటి నుంచి మమ్మల్ని కాపాడుతుంది. ఆ రోజు వైసీపీ గవర్నమెంట్లో కూడా మమ్మల్ని పెట్టిన హెరాస్మెంట్ల నుంచి నా పాపని రక్షించారు. నన్ను పాపని మెంటల్ హాస్పిటల్లో పెట్టి చంపాలనుకున్నారు ఆస్తి కోసం. సో మొత్తానికి అప్పుడు కూడా ఆయనే రక్షించారు. ఆ తర్వాత కూడా సీఎం అవ్వగానే ఫస్ట్ ఆ సీఎం ప్రమాణ స్వీకారాన్ని కూడా నన్ను నా బిడ్డనికి ఇన్విటేషన్లు పంపించారు. మేము ఎక్కడో ఇక్కడ రక్షణ లేదని కాశీ వెళ్ళిపోయి తలదాచుకున్నాం. బతుకు జీవడానికి కూడా అక్కడ ఒక ఆశ్రమంలో తలదాచుకుంటే అక్కడికి మాకు ఇన్విటేషన్ పంపించి మళ్ళీ నన్ను ఆంధ్రాకి రప్పించిన దేవుడు ఆయన. స్పైనల్ కార్డ్ ఇంజురీ అండి. అప్పుడు ఆపరేషన్ చేయించుకుంటే క్యూర్ అయిపోతుందంటే ఆపరేషన్ చేయించుకుందామంటే డబ్బులు సరిపోక ఇల్లు అమ్ముకుందాం అనుకున్నా. అప్పుడు తాడిచేటి రాజా గన్మెన్లు మమ్మల్ని చాలా హెరాస్మెంట్ పెట్టారు. ఇప్పటికీ వాళ్ళు అలాగే ఎవరొకరు పంపించి బెదిరిస్తూనే ఉన్నారు. ఆ కేసు కూడా పాపం చంద్రబాబు గారి ఇది లీగల్ సెల్ పోసాని గారే టేకప్ చేస్తున్నారు. హైకోర్టులో ఉన్న కేసు ఖచ్చితంగా మేము గెలుస్తామని నమ్మకం ఉంది పోసాని గారి ఆధ్వర్యంలో. సో ఇంకా అది అక్కడే ఉందండి. అది క్యాన్సిల్ అది కాస్ట్ క్లియర్ చేసేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని ఖచ్చితంగా చెప్పారు. ఆ ధైర్యంతోనే మళ్ళీ అడుగు పెట్టాము. కానీ మళ్ళీ ఒకసారి పాపకి ఒక ఉద్యోగం ఇప్పిస్తారు, ఒక గవర్నమెంట్ ఇల్లు ఇప్పిస్తారు దివ్యాంగుల కోటాలో అని ఒక రిక్వెస్ట్ కోసం. అందులోని సీఎం గారు అవ్వగానే మాకు 5 లక్షలు ఇచ్చి పెన్షన్ ఇచ్చిన దేవుడు ఒకసారి కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాలనిపించి ఎంత దూరం ప్రయాసపడి వచ్చినందుకు సఫలమైంది. ఆయన ఇప్పుడు జాబ్ అయితే ఇస్తా అన్నారు పాపకి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశం కూడా ఇస్తామన్నారు. అలాగే ఆస్తి కేసులు కూడా అన్ని క్లియర్ చేయించేసారు. ఆల్మోస్ట్ వాళ్ళు క్లియర్ చేసేసారండి. ఇంకొకటి ఉండింది, అమలాపురం సైట్ కూడా అమ్మించేస్తారనే నమ్మకంతో ఉన్నాను. అలాగే నా బిడ్డకు కూడా ఒక ఎలాగో ఉద్యోగం ఇచ్చారు, అదే దయతో నా బిడ్డకు ఒక గవర్నమెంట్ ఇల్లు ఇప్పిస్తారని, సపోర్ట్ ఇస్తారని నాకు ఆస్తి ఉంది. అందుకే ఇక్కడ మళ్ళీ బతకాలని మేము ఆంధ్రాకి వచ్చాము. పవన్ కళ్యాణ్ గారి అందరి దృష్టికి వెళ్ళిందండి. లోకేష్ గారు స్పందించారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, అందరూ స్పందించారు. కానీ మాకు భరోసా ఇచ్చి మాట మీద నిలబడింది మాత్రం చంద్రబాబు గారే మొదటి నుంచి కూడా. ఎందుకంటే నాకు కష్టం వస్తే అందరూ వస్తారని అన్నారు, కానీ నాకు డే బై డే తండ్రిలాగా ఆదుకున్నది మాత్రం చంద్రబాబు గారు. టీడీపీ టీం మొత్తం
అందరూ మీడియా వాళ్ళు సపోర్ట్ లేకపోతే ఈరోజు నేను నా బిడ్డ అయితే ప్రాణాలతో ఎక్కడో మారుమూల గ్రామంలో బతుకుతున్నాం మేము. బతుకు జీవుడా అంటూ మా జీవితాలని ఇంత వెలుగు తీసుకున్న ప్రతి మీడియా అన్నకి నా థ్యాంక్స్ అండి. మాట్లాడుతుందండి. ఎలా ఉన్నారు మీరు? అప్పట్లో మీరు చాలా ఇబ్బంది పడేవారు, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంటుంది మీకు? ఇప్పుడు నాకు బాగానే ఉంటుందండి. నేను బాగానే అన్నీ చేసుకోగలుగుతున్నాను. నా వరకు నా పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నానండి. చంద్రబాబు గారు నన్ను మా ఫ్యామిలీని కాపాడడం వల్ల నేను చాలా చాలా రుణపడి ఉన్నానండి ఆయనకి. ఇన్నాళ్ళు నా వల్లే అందరూ నన్ను చంపాలనుకుంటున్నారు, కానీ నా ఆస్తి గురించి మా అమ్మ నా కోసం ఫైట్ చేస్తుంది. ఇప్పుడు మా అమ్మకు కూడా చంద్రబాబు గారు చాలా మంచి సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంకా బాగా కాపాడుతున్నారండి. మీకోసం మీ మదర్ చాలా స్ట్రగుల్ చేసేది. అలాగే మీరు విజయవాడ కూడా వెళ్ళారు, అక్కడ చాలా ఇబ్బందులు కూడా పడ్డారు. గతంలో కాకినాడలో హాస్పిటల్లో కూడా చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ఇవన్నీ కూడా నీకు గుర్తున్నావా? అవునండి, గుర్తున్నాయి. మెంటల్ హాస్పిటల్లో పెట్టి మమ్మల్ని చంపాలనుకున్నారు. ఇంకా అక్కడే చంద్రబాబు గారు రక్షించారండి. నీకు జాబ్ ఇస్తారు? అవునండి, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తానన్నారండి. నేను ఇంట్లో కూర్చుని బయటికి వెళ్ళడానికి నాకు కష్టం కాబట్టి ఇంట్లో నుంచే నాకు వర్క్ చేసేలా నాకు అది ప్రొవైడ్ చేస్తానన్నారండి. నేను చాలా చాలా రుణపడి ఉన్నానండి చంద్రబాబు గారికి అండి. మా ఫ్యామిలీని కాపాడినందుకు చాలా చాలా రుణపడి ఉన్నాను. నా తండ్రిలా కాపాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. మనకి చాలా అయితే గతంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేవారు, స్ట్రగుల్ చేసేవారు. తన బిడ్డ కోసం అయితే ఒక తల్లి పడుతున్న ఆరాటం ఈ విధంగా ఉంటుందా అనేది చివరికైతే తను సాధించింది. తన ఆరోగ్యవంతుడిగా బిడ్డ కోలుకున్న నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే తనకి గతంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా తనకైతే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ రోజు అయితే కోనసీమ పర్యటనలో తన కలవడం, తనకైతే అండగా ఉండేందుకు, ఉద్యోగం ఇవ్వడం కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకునేందుకు తనకు ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, కేసులు కావచ్చు, కోర్టు కేసులు, అవన్నీ తీర్చేందుకు విధంగాను, అలాగే తనకంతా అండగా ఉండి భరోసా ఇచ్చే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదుకున్న నేపథ్యంలోనే ఈ విధంగా గతంలో ఎన్నిసార్లు పర్యటనలకు వచ్చినా సరే గతం ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు కూడా ఈ విధంగా ఇబ్బందులు పడుతూనే ఉండేవారు. కానీ ఈ అయితే మాత్రం సీఎం పర్యటనలో మాత్రం తాను కూడా ఒక ముఖ్య అతిథిగా ఇక్కడికి రావడం, ఇక్కడ ఇచ్చేసి తను కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కొత్తగా చాలా ఆనందంగా ఉందంటూ, అలాగే ఈ విధంగా మాట ఇచ్చిన ప్రకారంగా ఆయన ఆదుకున్నవే కాకుండా అప్పట్లో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం, ఆరోగ్య పరిస్థితికి మొత్తం అంతా కూడా ఎప్పటికప్పుడు తెలుసుకున్నవి కాకుండా ఈ విధంగా మాకైతే అండగా ఉండి భరోసా ఇచ్చిన నాయకుడు మాట ఇచ్చిన ప్రకారంగా చంద్రబాబు ఆదుకున్నారంటూ కూడా వీరందరూ కూడా ఎవరైతే ఆరుద్ర గారు కావచ్చు, అలాగే సాయి లక్ష్మీచంద్ర మొత్తం ఇద్దరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ముమ్మడివరం నుంచి. For latest updates on India-Pakistan tension, download RTV Live app.